హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీతో ఇంకొక లాంగ్ వీడియో, చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏం లేదు, మా ఇంట్లో తినే వెరైటీ ఇష్టాన్ని మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. దీన్ని మామిడల్లం అంట, అందుకే ఇంత ఐడియా ఉండే ఉంటుంది. జస్ట్ పసుపు కొమ్మలు ఉంటుంది కాబట్టి కొంచెం లావుగా ఉంటుంది. ఇది మేము మొన్న పాడేరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇది తెచ్చుకున్నామండి. అమ్ముతుంటే చాలా బాగుంది. ఇన్నాళ్ళని చక్కగా ఫ్రెష్గా ఉంది, పాడైపోకుండా మామిడల్లం. వీటిని మేము మామిడల్లం అందరూ చాలా రకాలుగా తింటారు. మేము ఈ రకంగా తింటామండి. వేడినంలోకి కాస్త గనుము వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి, మీరే వదిలిపెట్టరు. దీన్ని ఎలా చేసుకోవాలంటే, ముందుగా మనం తీసుకున్న మామిడల్లాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. మట్టి అవి లేకుండా కడుక్కోవాలి. మీకు మార్కెట్లో ఇంత లావు మొక్కలు దొరకకుండా అక్కడ కాబట్టి మనకి వాళ్ళే పండించి అమ్ముతారు కాబట్టి మనకి ఎంత లావు మొక్కలు దొరికాయి. అది మేము తెచ్చుకున్నాం అన్నమాట. అందుకని వాటిని మనం తొక్క తీసేసుకోవాలి అన్ని వైపులా. శుభ్రంగా స్పూన్తో కూడా గీక్కోవచ్చు. మీకు అంత లావు రాకూడదు అంటే నాకు ఇంకా స్పూన్తో గీకే ఓపికలో నేను తొక్క తీసేసాను. తొక్క తీసుకున్నాక వీటిని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మన అన్నంలోకి తినడానికి కొంచెం లావు ముక్కతో ఇష్టంగా తినలేం కాబట్టి ఊరాలనుకో తొందరగా ఊరలేదు. అదే సన్న ముక్కలు అనుకోండి తొందరగా ఊరుతుంది కదా. అందుకని ఇలా అన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని నేను చూపించిన విధంగా మీకు ఎలాగా ఉంటే అలా నేను తీసుకుంటున్నాను, మీరు ఇంకో రకంగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత వాటిని సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా చేసుకుంటే చక్కగా ఉత్తినైనా నోట్లో తింటే చక్క పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగే అన్ని ముక్కలు కోసేసుకున్న తర్వాత మనకి దీనికి తగ్గ కారానికి తగ్గ పచ్చిమిరపకాయ కూడా సన్నగా చీలికల కింద కట్ చేసుకోవాలండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గగా నిమ్మకాయ రసము, ఉప్పు వేసేసుకుని కలిపేసుకుని ఒక 2 days నిల్వ ఉంచుకొని 3వ రోజు తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కంటిన్యూ అవుతూ చూడండి. డేస్ తర్వాత ఊరితే ముక్కలు ఇలా ఉంటాయండి. ఇదిగో మా వారికి అన్నంలోకి పెట్టాను. చక్కగా ఆయన ఇంట్రెస్ట్గా తింటున్నారండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.